నమస్తే అండి. భారతదేశంలో 600 మంది ప్రతిరోజు రోజుకు ఒక 20 కోట్ల రూపాయలు విలువ చేసే కారుని కొనుక్కొని ప్రతిరోజు ఒక కారు కొనుక్కోగల స్తోమత ఉన్నవాళ్ళు ఉన్నారు. అదే భారతదేశంలో 20 కోట్ల మంది రోజుకి 600 రూపాయల కోసం కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే భారతదేశంలోని మనీ అంతా ఆ 20 కోట్ల రూపాయల కారు కొనుక్కునే కెపాసిటీ ఉన్న 600 మంది దగ్గరే ఉంది. ఈ 600 మందిలో ఏ ఒక్కరిది కూడా హాస్పిటల్ బిజినెస్ ప్రధానమైన బిజినెస్ కానే కాదు. వాళ్ళందరివి వేరే వేరే బిజినెస్లు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనలో చాలా మందికి నెగిటివ్ ఒపీనియన్, డాక్టర్స్ హాస్పిటల్స్ లూటీ చేసేస్తాయనేది. కానీ ఏ ఒక్క డాక్టర్, ఏ ఒక్క హాస్పిటల్ కూడా రిచ్ కాదు ఇండియాలో. అండ్ వేరే వేరే దేశాల్లో డాక్టర్సే రిచ్, చాలా దేశాల్లో రిచెస్ట్ పర్సన్స్. కానీ మన భారతదేశంలో ఏ ఒక్క డాక్టర్ రిచెస్ట్ పర్సన్ కాదు. అయినా సరే ఇక్కడ డాక్టర్స్ మీద ఎక్కువ నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది, వేరే దేశాల్లో డాక్టర్స్ మీద తక్కువ నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఎందుకో తెలియదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఒక పెద్ద ఆయన వాళ్ళ బాబుని 8వ తరగతి చదువుతున్నారు, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నారు. ఫీజు లక్షల్లో ఉంటుంది, తెలుసు, తప్పు లేదు, చదివించవచ్చు, బాగా సెటిల్ అవుతాడు. కానీ 4 రోజులుగా జ్వరం ఉంది, బ్లడ్ టెస్ట్ చేయించండి అంటే బ్లడ్ టెస్ట్లు ఏమొద్దు, ట్యాబ్లెట్లు రాసేయండి అంటారు. బ్లడ్ టెస్ట్లు చేయకుండా మనకి పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ధైర్యంగా ట్యాబ్లెట్లు రాయొచ్చా, ఇంటికి పంపించవచ్చా, హాస్పిటల్లో పెట్టాలనే విషయం కూడా క్లారిటీ ఉండదు. వాళ్ళకి కూడా ధైర్యం చెప్పొచ్చు, పర్వాలేదండి బ్లడ్ టెస్ట్లు బాగానే ఉన్నాయి, ట్యాబ్లెట్లు వేసుకుంటే ఇంటి దగ్గర తగ్గిపోతుంది అని ధైర్యం మనం వాళ్ళకి కూడా చెప్పచ్చు. పనికిమాలిన ఫంక్షన్స్కి, అవసరం లేని ఫంక్షన్స్కి లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఎంటర్టైన్మెంట్లకి, సినిమాలకి వేలకు ఖర్చు పెడుతూ ఉంటారు. ఆరోగ్యమే ఇంపార్టెంట్ చదువు కన్నా కూడా. కానీ ఈ ఆరోగ్యానికి కొంత ఖర్చు పెట్టడానికి చాలా మంది ఎందుకు ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఒపీనియన్ అనేది అసలు కరెక్ట్ కాదు. నాది ఏమైనా తప్పు ఉండొచ్చు, బట్ మీ అందరూ నెగిటివ్గా ఆలోచించవచ్చు నా గురించి నేను చెప్పిన ఈ విషయంలో కూడా. కానీ ఎందుకో ఒకసారి ఈ విషయంలో ఆలోచిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.